రేవంత్ రెడ్డి మూసి పునర్జీవ సంకల్ప యాత్ర చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మూసి పునర్జీవ సంకల్ప యాత్ర చేపట్టనున్నారు. ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం సంగే నుంచి భీమలింగంలోని మూసీ నది వరకు 2.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేరున్నారు. అక్కడి నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కినాల్ కట్ట వెంబడి సంగెం నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు యాత్ర చేస్తారు. అక్కడే రథంపై నుంచి సీఎం ప్రసంగిస్తారు. రేవంత్ రెడ్డి మూసి పునర్జీవ సంకల్ప యాత్ర చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మూసి పునర్జీవ సంకల్ప యాత్ర చేపట్టనున్నారు. ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం సంగి నుంచి భీమలింగంలోని మూసీ నది వరకు 2.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేరున్నారు. అక్కడి నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు యాత్ర చేస్తారు. అక్కడే రథంపై నుంచి సీఎం ప్రసంగిస్తారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ అవని. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి జిల్లా పర్యటనలు ఖరారైనటువంటి పరిస్థితి. నేడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా చేరున్నారు. పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సమేతంగా ఉదయం 9 గంటలకు బేగంపేట నుండి నేరుగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చేరుకుంటారు. 9:30 నుండి 10:30 వరకు ఏదైతే ప్రత్యేకించినటువంటి గవర్నర్ షూట్ లోని విశ్రాంతి తీసుకుంటారు. తదనంతరం జరిగేటటువంటి రివ్యూ కార్యక్రమంలో సంబంధించినటువంటి వైటీడీ అధికారులతో రివ్యూ కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఎక్కడైతే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా సేకరిస్తారు. దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి పొలాలకు అయితేనేమి గతంలో చేసినటువంటి అభివృద్ధి నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సంబంధించి పూర్తిగా భక్తులకు కానీ సంబంధించినటువంటి పర్యాటకులకు కానీ ఇబ్బంది కలగకుండా ఎలాంటి గైడ్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన విషయాలు ఏమిటో కూడా చూసుకోవడానికి కూడా వారు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని చూసినట్లయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు యాదాద్రి లక్ష్మీనరసింహ దేవస్థానంలోని వైటీడీ అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. తదనంతరం జరిగే మధ్యాహ్నం లంచ్ చేసుకొని యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం సంబంధించినటువంటి భువనగిరి పార్లమెంట్ లో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులతో సంబంధించినటువంటి సమీక్షలు నిర్వహిస్తారు. సంబంధించిన పాదయాత్రలు కూడా పాల్గొని మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా సంబంధించిన రైతులు గతంలో ఉన్నటువంటి మూసీకి ఇప్పుడు ప్రక్షాళన చేయడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటో కూడా వాళ్ళకు వివరిస్తారు. దాంతో పాటు గతంలో జరిగినటువంటి మూసీ ప్రక్షాళన సంబంధించిన రైతుల ఇబ్బందులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కలుషితమైన వాతావరణం, దానికి సంబంధించిన నీటి పారుదల దాని గురించి కూడా పూర్తి ఇరిగేషన్ అధికారులతో కూడా పాదయాత్రలో పాల్గొని చెప్తారు. రైతులకు పూర్తిగా భరోసా ఇస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించిన సాగునీరు త్రాగునీరు రావడానికి గల వివరాలను కూడా ఈ సభలో కూడా పాదయాత్ర ద్వారా చెప్తూ పూర్తిగా వివరిస్తారు. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి మొట్టమొదటిసారి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని పూర్తి స్థాయిలోని తెలంగాణ ప్రజలు గతంలో ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి విషయాలను, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలనలోని ఉన్న మార్పులను గురించి కూడా పూర్తిగా వివరిస్తారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.